మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాం. ఉదయకాల సమయంలో నిద్ర లేచారా? ప్రార్థన చేసుకున్నారా? బాగున్నారు కదా? ఇంత క్షేమంగా ఉన్నారు కదండి? ప్రభు మనం నిన్నటి కాల సమయం అంతా కూడా కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు మన అందరి కోసం సిలువలో రక్తం కార్చిన గొప్ప దేవుడు అండి. మన పాప శాపాల కోసం రక్తం కార్చినాడు. ఎవరైతే దేవుణ్ణి అంగీకరిస్తారో, హృదయాన్ని సమర్పించుకుంటారో, రక్షణ పొందుకుంటారో, పాపక్షమాపణ, నిత్యరాజ్యము, పరలోక భాగ్యము ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మరి పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్తలు రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు మనకు అనుగ్రహించే ఈరోజు వాగ్దానం సామెతల గ్రంథంలో నుంచి 3వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా నుండును, నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షరసం పైకి పొర్లిపారును. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత మంచి వాగ్దానం దేవుడు మనకి ఈరోజు అనుగ్రహిస్తున్నాడు అంటే చూడండి. ఈరోజు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ముందుగా చూడండి, అప్పుడు అన్నాడు అనమాట. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. ఇప్పుడు చూడండి, దేవుని మనము అన్ని విధాలుగా దేవుని గణపరచాలి. మొదటి నెంబర్ 1, అన్ని విధాలుగా దేవుని గణపరచు. ప్రార్థనలోను, విశ్వాసంలోను, బైబిల్ చదవడంలోను, కుటుంబ ప్రార్థనలోను, నీ రాబడి అంతట్లో దేవునికి మరి దశమ భాగం ఇవ్వడంలోను, అలాగనే నీ రాబడి అంతట్లో కూడా దేవునికి మొదటి ప్రతిఫలము దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలన్నమాట. నీకు వచ్చే లాభంలో దేవునికి ప్రతిఫలం ఇవ్వడం నేర్చుకోవాలి, ప్రథమ ఫలము. ఇలాగ చేస్తే మనకి కొట్లలో ధాన్యం ఎప్పుడు కూడా సమృద్ధిగా ఉంటుంది అంట. ధాన్యము చూడండి, ధాన్యము సమృద్ధిగా ఉంటుంది. ఈ కొట్లలో ఎప్పుడు నిండిపోయి ఉంటుంది అనమాట ధాన్యము. ఈరోజు నాకు కొరత ఉంది, అది లేదు, ఇది లేదు అని ఎప్పుడు కూడా మనము చెప్పుకోవాల్సిన అవసరమే లేదన్నమాట. దేవుని భయభక్తులు గలవారు, ఆయన ఆజ్ఞకి లోబడి, ఆయన కట్టడను అనుసరించుకుంటూ నడుచుకునే వారి పట్ల చూడండి, ఆయన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని నువ్వు ప్రేమించే వ్యక్తి అయితే నిజంగా నువ్వు రాబడి ఎంతట్లో కూడా దేవుణ్ణి ప్రేమిస్తావు. అంటే మొదటిది దేవునికి ఇస్తావు అనమాట. సమృద్ధిగా ఇస్తావు, దేవునికి మంచి హృదయంతో కలిగిస్తావు. మంచి హృదయం కలిగించే వారిని దేవుడు అధికంగా విస్తారంగా ప్రేమించే దేవుడు అంటున్నాడు ఆయన. అందుకే నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును, నీ గానుగుల నుండి క్రొత్త ద్రాక్షరసం పైకి పొర్లిపారును. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు దేవుని అంగీకరిస్తావా? దేవుని అంగీకరించిన ఎడల చూడండి, ఆయన భయభక్తులు కలిగి చెడుతను విడిచిపెట్టాలి. చెడుతను విడిచిపెట్టినప్పుడు నీ దేహం ఒక ఆరోగ్యము, ఎముకలకు సత్తువే కలుగును. ఇప్పుడు నీ రాబడి అంతటిలో కూడా చూడండి, ఏమొచ్చినా కూడా మొదటిది దేవునికి ఎత్తిపెట్టండి. ఏమొచ్చి దేవుడు ఇచ్చినా కూడా అది దేవునికి మొదటిది, పదవంతు దేవునికి ఎత్తిపెట్టినప్పుడు చూడండి, దేవుడు చూడండి, అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును అంటున్నాడు దేవుడు. సమృద్ధిగా ఉండును అన్నాడు దేవుడు. సమృద్ధి, నీకు సమృద్ధి ఎప్పుడు కూడా సమృద్ధి అనమాట, పొంగుతూ ఉంటుంది అనమాట. సమృద్ధి కుటుంబంలో ఎప్పుడు చూసినా లేమి, కొరత, దరిద్రత అవన్నీ కూడా ఏది కూడా ఉండకుండా దేవుడు కొట్టివేసి నీకు ధాన్యము సమృద్ధిగా ఇస్తానంటున్నాడు దేవుడు. సమృద్ధి కలుగుతుంది. నేను చెప్పిన మాట వినండి. ప్రతి విషయంలో కూడా చూడండి, వచ్చే ధనములో దేవునికి ఇవ్వకుండా హాస్పిటల్ ఖర్చులు పెడుతూ ఎవరి వ్యర్థమైన ఖర్చులకు వెళ్ళిపోతూ ఉంటాయి కదా డబ్బులు. అదే దేవునికి మొదటిది కానుక ఇవ్వడం ద్వారా, మొదటి ప్రతిఫలం దేవునికి ఇవ్వడం ద్వారా, ఈ రాబడి అంతటిలో దేవుని ఘనపరచడం ద్వారా ప్రతిఫలం ఇచ్చి, ఆస్తిలో భాగం ఇచ్చి దేవుని ఘనపరచడం ద్వారా చూడండి, రోగాల్ని గద్దిస్తాడు దేవుడు, శాపాలను దేవుడు విరగొడతాడు. ఆ లాభం నీవు చూడండి, దేవుడు నీకు ఒక కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండేటట్లు చేస్తాడు. ఇంట్లో ధనం నిలబడేటట్టు చేస్తాడనమాట. కొంత ఇంట్లో ధనము నిలబడదు, అది ఎట్లా వెళ్ళిపోతుంటుందో తెలియదు. కాబట్టి దేవుడు సమృద్ధిగా ఈరోజు నీకు ఇస్తానని దేవుడు నా వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది, నీ గానుగుల నుండి క్రొత్త ద్రాక్షరసం పొర్లి పైకి పారును. ఆమేన్. ఈ వాగ్దానం నమ్మండి, విశ్వసించండి, ఈ వాగ్దానం మీద ప్రార్థించండి. ప్రభా, ఈరోజు కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఇస్తానన్న వాగ్దానం మా జీవితంలో నెరవేర్చమని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి. ఆయన మాటకు లోబడండి, ఆయన వాక్యానుసారంగా మనం నడుచుకుందాం. ఈరోజు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన నామమును స్తుతిస్తున్నాం. ఉదయకాల సమయంలో మనం ప్రేమించి మంచి వాగ్దానం ఇచ్చినందుకు వందనాలు. నీ కొట్టలో ధాన్యం సమృద్ధిగా ఉండనన్నావు స్వామి నాయన తండ్రి. గానుగుల నుండి కొత్త ద్రాక్షరసము పైకి పొర్లిపారునన్న వాగ్దానం చేసిన దేవుడివి ప్రభా, మీకు వందనాలయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో నాయన ధాన్యం సమృద్ధిగా అనుగ్రహించండి. దినము నాయన సమృద్ధికరంగా నాయన బిడ్డలను దీవించి ఆశీర్వించమని ప్రతి ఒక్క కుటుంబాన్ని, ఉద్యోగం లేని ఉద్యోగం తెచ్చండి, వివాహం కాని వివాహం తెచ్చండి, గర్భఫలం లేని వారు గర్భఫలం అనుగ్రహించండి,
గర్భిణీ స్త్రీలు మరి సుఖప్రసవాన్ని అనుగ్రహించండి. కుటుంబంలో సమాధానం, నెమ్మది, ఐక్యత ఇచ్చండి. అనారోగ్యంతో బాధపడుతున్న స్వస్థపరచం చేస్తున్నాము. పరిణస్తులందరినీ కాపాడి క్షేమం తెచ్చండి. ప్రతి విధమైన కీడుని చేస్తున్నాము, గద్దిస్తున్నాం తండ్రి. ప్రభావ దేశాన్ని, రాష్ట్రాన్ని అంతటిని కాపాడండి అయ్యా. అయా క్షేమం తెచ్చండి అయ్యా తండ్రి. సంఘాన్ని, సేవకులందరినీ కూడా దీవించండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో సమాధానాన్ని గురించి సహాయం చేయమని నజరేయుడు సజీవుడైన యేసు క్రీస్తు జయము కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందినాం పరలోకపు తండ్రి. ఆమేన్.